నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. మనం ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటాం. నిత్య పూజలో తప్పకుండా దీపారాధన లేనిది మనము చేసుకోం. మన సాంస్కృతి సాంప్రదాయాల్లో, మన ఆచార వ్యవహారాల్లో దీపం వెలిగించడం అనేది గాఢాంధకారాన్ని తొలగించడానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. ఈ దీపం వెలిగించడంలో అర్థం ఏంటంటే, పరబ్రహ్మ స్వరూపమైన దీపం సకల లోపాలను, పాపాలను తొలగిస్తుంది. జ్ఞానాంధకారాన్ని తొలగిస్తుంది. దీపం వలనే సకల లోకాలు ప్రకాశిస్తాయి. అటువంటి దీపాన్ని అందరూ వెలిగించాలి. దీపలక్ష్మి నీకు నమస్కారాలు అని చెప్పుకొని మనం దీపం వెలిగిస్తూ ఉంటాం. మన సాంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ప్రతి ఒక్క ఆచారం, ప్రతి ఒక్క పని మనకి ఏదో ఒక గ్రహానికి సంబంధించిన దోషాన్ని తొలగిస్తూ ఉంటుంది. దీపం అనేది నవగ్రహాలకు సంబంధించిన పరిహారం కాబట్టి, మన నిత్య పూజలో దీపం వెలిగించడం అనేది తప్పనిసరిగా చేస్తాము. దీపం యొక్క ప్రమిద సూర్యుడిని సూచిస్తుంది. నూనె చంద్రుణ్ణి, దీపం వత్తి బుధుణ్ణి, వెలిగించే దీపం నిప్పు కుజుణ్ణి, ద్వీపం జాలలో ఉండే పసుపు రంగు గురువుని, దీపం నీడ రాహువుని, దీపం నుంచి వెలిగే కిరణాలు శుక్రుణ్ణి, దీపం వెలిగించడం వల్ల పొందే మోక్షం కేతువుని, దీపం కొండెక్కిన తర్వాత మాడిన నలుపు రంగే శని. ఇలా మనం దీపం వెలిగించడం వల్ల, నిత్యం దీపం వెలిగించడం వల్ల నవగ్రహాలకు సంబంధించిన పరిహారం మనం చేసినట్టే. మన జాతకంలో ఉన్న నవగ్రహ దోషాలు తొలగిపోతాయని మన శాస్త్రంలో మొదటగా దీపం వెలిగించమని, దీపానికి నమస్కారం చేసుకోమని చెప్పారు.